రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్నేహానికి ప్రాణం పెడతారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వెనువెంటనే వేరే ఏదో దేశానికి వెళ్తూ హఠాత్తుగా చెప్పపెట్టకుండా ఆయన పాకిస్తాన్లో దిగి నవాజ్ షరీఫ్ అప్పటి ప్రధానమంత్రి ఆయన ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరై ఆయన తల్లికి, నవాజ్ షరీఫ్ తల్లికి ఒక చీరను బహుమతిగా ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నపిల్లలందరినీ ఆశీర్వదించి భారత పాకిస్తాన్ మైత్రిని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత పఠాన్కోట్ దాడి జరిగింది. పఠాన్కోట్ దాడి జరిగిన తరువాత నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ని నమ్మలేదు, చర్చలు జరపలేదు, ఏ రకమైనటువంటి సంబంధాలను పెంచలేదు, కొంతకాలం తుంచలేదు, ఇప్పుడు పూర్తిగా తుంచేసేశారు. ఆఖరికి ఆపరేషన్ సింధూర్లో 4 రోజుల్లో పాకిస్తాన్ త్రాహి రక్షించు కాపాడు అనే స్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికీ పాకిస్తాన్తో చర్చ లేదు. 70 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారి ఇండస్ వాటర్ ట్రీటీని కూడాను ఆయన నిలుపు చేశారు. ఇది నరేంద్ర మోదీ. అలాంటి నరేంద్ర మోదీకి బాగా నమ్మినటువంటి మిత్రుడైనటువంటి మై ఫ్రెండ్ ట్రంప్ అని నరేంద్ర మోదీ పదే సంబోధించేవాళ్ళు. అలాంటి డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీకి వెన్నుపోటు పొడిచారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్లు. ఉదాహరణకి పెహల్గాం దాడి జరిగింది. పెహల్గాం దాడి జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. అమెరికా ఖండించలేదు. డొనాల్డ్ ట్రంప్ దీనిపైన ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఎవరి వైపు ఉన్నారు అన్నది చాలా స్పష్టమైపోయింది. రెండవది, ఆపరేషన్ సింధూర్లో 4 రోజుల్లో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. కానీ ఈ శాంతి ఒప్పందం నేను చేయించానని 40 సార్లు చెప్పుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. అది అబద్ధమని ఇప్పుడు స్పష్టమైపోయింది. ఎందుకంటే ఇండియా చెబితే ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు మేధావులు, అదేవిధంగా కొందరు లెఫ్ట్ లిబరల్స్, అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని విపక్ష పార్టీలు నమ్మవు. పాకిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి, ఉప ప్రధానమంత్రి అయిన ఇషాక్ దర్ స్వయంగా అమెరికా ప్రమేయం లేకుండానే భారత్ పాకిస్తాన్లు కలిసి ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పుల విరమణ చేసుకున్నాయని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. సో ఈ పదే ఇది చెప్పుకోవడం కూడాను నరేంద్ర మోదీకి నచ్చలేదు. భారతదేశంతో ఆయన టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా వ్యవహరిస్తున్నారు అన్నది అర్థమైంది. మూడవ దెబ్బ ఎప్పుడు తగిలిందంటే, ఆసిమ్ మునీర్ని 2 సార్లు యుద్ధంలో ఓడిపోయినటువంటి, పెహల్గాం దాడికి కారణమైనటువంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆసిమ్ మునీర్ని 2 సార్లు వాషింగ్టన్లో విందుకు పిలిచారు. ఒక సందర్భంలో విందు ప్రారంభమైన తరువాత ట్రంప్ హఠాత్తుగా మోదీకి ఫోన్ చేసి, కెనడాలో G7 సమ్మిట్లో ఉన్నారు మోదీ ఆ సమయంలో, అమెరికాకి వచ్చి విందు ఆరగించి వెళ్ళండి అన్నారు. మునీర్, మోదీ, ట్రంప్ కనుక సమావేశమైతే ట్రంప్ చెప్పిన మాట నిజమైపోయినట్టుగా ప్రజలందరూ భావిస్తారు. మోదీ దాన్ని తిరస్కరించారు. అంటే ట్రంప్ తనను ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది, తనతో గేమ్స్ ఆడుకుంటారన్నది. అంటే మోదీతో గేమ్స్ ఆడడం లేదు, భారతదేశంతో గేమ్స్ ఆడుతున్నారన్నది చాలా స్పష్టమైపోయింది. అప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ని ఒక ఆమడ దూరంలో నరేంద్ర మోదీ ఉంచుతూ వచ్చారు. ట్రంప్ కూడాను భారతదేశాన్ని బెదిరించేందుకు, భారతదేశాన్ని లొంగ తీసుకునేందుకు టారిఫ్ల మీద టారిఫ్లు ప్రకటించారు. ముందు 25%, ఆ తర్వాత 25%, 50% టారిఫ్ అన్నారు. అదేవిధంగా రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యా యొక్క వార్ మిషన్, రష్యా యుద్ధం చేయగలగడానికి కారణమే భారత్ చమురు తీసుకోవడం అని చెప్పి అన్నారు. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి కొందరు పారిశ్రామికవేత్తలు ఈ చమురు కొనుగోలు వల్ల బాగుపడుతున్నారు అన్నారు. మన దేశంలో ఉన్నటువంటి విపక్షపు గొంతుగా ట్రంప్ మారారు. ఇది కూడా భారత ప్రయోజనాలకి విరుద్ధము. వాస్తవం ఏమిటి? రష్యాతో అత్యధిక వ్యాపారం చేస్తున్న దేశం అమెరికా. డాలర్లలో చేస్తూ రష్యాకి డాలర్లు సరఫరా చేస్తున్నటువంటి దేశం అమెరికా. రష్యాతో అత్యధిక చమురును కొనుగోలు చేస్తున్న దేశం చైనా. రష్యాతో గ్యాస్ కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలు
యూరప్ దేశాలు. ఈ మూడు చేస్తున్నటువంటి వాటి వల్ల వార్ మిషన్ నడవడం లేదు. కానీ భారతదేశం చమురుని తీసుకోవడం వల్లనే రష్యా నిలబడుతోంది, రష్యా గెలుస్తోంది, రష్యా పోరాడుతోంది. కాబట్టి యుక్రెయిన్ రష్యా యుద్ధం భారత్ వల్లే పెరుగుతోంది. భారత్ తలుచుకుంటే యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలదు అని భారత్ పైన సాకు వేయటం ఏదైతే ఉందో ఇది నరేంద్ర మోదీకి రుచించలేదు. ఎందుకంటే మనకన్నా ఎక్కువ చమురు తీసుకుంటున్నటువంటి చైనా మీద టారిఫ్లు వేసి భంగపడ్డారు. అమెరికా స్వయంగా అత్యధికంగా దిగుమతులు చేసుకుంటోంది. రేర్ మినరల్స్ని, మిగతా విలువైనటువంటి వస్తువుల్ని. అమెరికా మీద ఆంక్షలు లేవు, కేవలం భారతదేశం మీద మాత్రమే ఆంక్షలు వేయటం వెనక అసలు కారణము ఎదుగుతున్న భారత్ని ఏదో ఒక రకంగా అడ్డుకట్టవేయాలి, అరికట్టాలి, భారతదేశాన్ని దెబ్బతీయాలి. ఎందుకంటే 4వ అతిపెద్ద ఎకానమీగా భారత్ అవతరించింది. భారతదేశము తన ఆత్మనిర్భరత, తన సొంత శక్తి మీద నిలబడి ఇదంతా సాధించింది. దీనితో పాటు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో 4 రోజుల్లో తన పాఠవాన్ని చూపించింది. మొత్తము ఆయుధాలు లోకల్లీ డెవలప్డ్ ఆయుధాలు. రష్యా నుంచి, ఫ్రాన్స్ నుంచి కొన్ని తీసుకున్నప్పటికీ మెజారిటీ భారతదేశం సొంత టెక్నాలజీతో తయారు చేసిన ఆయుధాలు. అమెరికన్ ఆయుధాలను పచ్చడి చేసి భారతదేశం ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించింది. పాకిస్తాన్లో ఉన్న అమెరికన్ న్యూక్లియర్ అసెట్స్ పైన కూడా దాడి చేసింది. కాబట్టి ఏదో రకంగా భారత్ని దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే యుక్రెయిన్ యుద్ధం, రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయటాన్ని ఒక సాకుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ దీనికి చాలా ధీటైన జవాబు. నిజానికి ఈ టారిఫ్ల వార్ కావచ్చును, మిగతా అన్ని అంశాలను భారతదేశం చాలా ముందు నుంచే ఊహించినట్టుగా కనపడుతోంది. 2014 నుంచే దీనికి తయారీలు చేస్తోంది. అయితే ఈ వీడియోలో దాని గురించి పెద్దగా మాట్లాడనవసరం అవసరం లేదు, తర్వాత ఎప్పుడన్నా మాట్లాడవచ్చు. ట్రంప్ ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడవచ్చునని మా వ్యవసాయ రంగము, మా పాడి పరిశ్రమ, మా దేశానికి చెందినటువంటి లఘు ఉద్యోగులు, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీల యొక్క ప్రయోజనాల్ని కాపాడటం మాకు ముఖ్యము, ఏ దేశానికి తలొగ్గే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ఆగస్టు 15న చాలా స్పష్టమైన సంకేతము ట్రంప్కి పంపారు. దాంతో ట్రంప్ బెంబేలెత్తి 50% టారిఫ్ని ఇచ్చారు. ఈ టారిఫ్ వల్ల జరిగేటటువంటి నష్టం తాత్కాలికంగా కొంత ఉన్నా దీర్ఘకాలికంగా దీన్ని మనము తట్టుకోగలమని భారతదేశము నిర్ణయించుకున్న తర్వాత దృఢ వైఖరిని అవలంబించడం మొదలుపెట్టింది. భారతదేశం ఇప్పటికే 2 పనులను చేయటం మొదలుపెట్టింది. ఒకటి రష్యా, రెండవది చైనాకి చేరువై ఈ 2 దేశాలతో కలిపి ఈ నెలాఖరులో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరుగుతోంది. చైనా కూడా భారతదేశం పట్ల కొంత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది. చైనా గొడవలు చైనాతో ఉన్నాయి, చైనా సమస్యలు చైనా వల్ల మనకు ఉన్నాయి. కానీ ప్రస్తుతం చైనా మనకి దగ్గరగా రావడం, చైనా, రష్యా, భారత్లు ఒకటి కావడం, ఇది అమెరికాకి చాలా పెద్ద దెబ్బ. ఇది మొట్టమొదటి దెబ్బ. ఈ 3 దేశాలు కలిపి కనుక నిలబడినట్లయితే పాపం అమెరికా ఆటలు సాగవు. రెండవది, అమెరికా ఆటలను అడ్డుకునేందుకే జిఎస్టీ సరళీకరణ, ప్రజలపైన పన్నుల భారం తగ్గింపు, అదేవిధంగా మన ఉత్పాదనలకు విదేశాల్లో కొత్త కొనుగోలుదారులను వెతకడం జరుగుతోంది. అదేవిధంగా రష్యా మనకి అమ్ముతున్నటువంటి ఆయిల్కి మరొక 5% డిస్కౌంట్ ఇచ్చింది. ఆ మేరకు భారతదేశం లాభపడుతుంది. దీంతో పాటు ఇప్పుడు అమెరికాలోనే ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టారిఫ్లు వెనక్కి కూడా తంతాయి. కాబట్టి అమెరికా లోపల కూడాను నిరుద్యోగము పెరుగుతోంది, దాంతోపాటు ధరలు పెరుగుతున్నాయి. సగటు అమెరికన్కి కోపం వస్తుంది. ట్రంప్ దీన్ని తట్టుకునేందుకు భారతదేశంతో ఏదో రకంగా బేరం పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కూరగాయల వ్యాపారి చూడండి, మీరు కూరలు ఎంత అనగానే 100 రూపాయలని చెప్తాడు. 100 రూపాయలు నేను కొనుగోలు చేయనంటే వెళ్ళవక్కమ్మా, ఆగమ్మా, రావమ్మా, కొను తక్కువే అని రకరకాల బేరాలు పెడుతుంటాడు. వాస్తవానికి వీడికి అమ్మాల్సింది 10 రూపాయలకి. కానీ 100 రూపాయలతో మొదలుపెట్టి భయపెట్టి బెదిరించి మార్కెట్లో ఎక్కడా లేవు ఈ రకమైనటువంటి హుంకరింపులకు దిగుతాడు. కస్టమర్ గట్టిగా నిలబడితే చిట్ట చివరికి 10 రూపాయల కిలోకి అమ్మేస్తాడు. సరిగ్గా ట్రంప్ యొక్క మానసికత అలాంటిది. అందుకే
ఆగస్టు 27 నుంచి అంటే వినాయక చవితి రోజు నుంచి తన 50% టారిఫ్లు అమలులోకి వస్తాయి అని చెప్పి ట్రంప్ ప్రకటించారు. ఈ మధ్యకాలంలో భారతదేశంతో బేరం కుదుర్చుకునేందుకు మోదీతో ఏదో రకంగా మాట్లాడి అదిగో మోదీ నాతో వచ్చి కాళ్ళబేరానికి వచ్చాడని చెప్పుకోవడానికో లేకపోతే ఇంకో రకంగా లెక్కలు సరి చేసుకోవడం కోసమో ఆయన 4 సార్లు ఫోన్ చేశారు. ఈ 4 సార్లు నరేంద్ర మోదీ ఆయన ఫోన్ అసలు పికప్ చేయలేదు. ప్రపంచపు అగ్రరాజ్యం అధిపతి, వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఫోన్ చేస్తే మోదీ ఎత్తలేదు. ఎందుకంటే మోదీకి తెలుసును ఈ బేరం ఎలా చేయాలో తెలుసును, ఈ బేరం ఆడేవాడి మానసికత ఏంటి, దాంభికాలు ఏంటన్నది చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఫోన్ ఎత్తలేదు. మోదీ ఫోన్ ఎత్తలేదన్న విషయం మోదీ చెప్పలేదు. మోదీ నేను ఫోన్ చేస్తే పలకరించడం లేదని చెప్పి అమెరికా చెప్పడం లేదు. కానీ జర్మనీకి చెందినటువంటి ఎఫ్ఎస్జీ అనేటువంటి చాలా పూర్తి సుదీర్ఘమైన పేరుంది, కానీ దాన్ని ఎఫ్ఎస్జీ అనే పేరుతోటి ఎక్కువగా పిలుస్తారు. ఈ ఎఫ్ఎస్జీ పత్రిక ట్రంప్ 4 సార్లు మోదీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మోదీ ఆయన ఫోన్ని ఎత్తలేదు అని చెప్తున్నారు. ఆ పత్రిక చెప్పింది దీన్ని అమెరికా కానీ భారతదేశం కానీ అవునని అనలేదు, కానీ కాదు అని ఖండించటం కూడా చేయలేదు. దీని అర్థం ఏంటి? ట్రంప్ ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నాడు. ఏదో రకంగా భారతదేశంతో బేరం ఏదో కుదుర్చుకోవాలి, భారతదేశాన్ని దారికి తెచ్చుకోవాలి. ఎందుకంటే చైనా, భారత్, రష్యాలు 3 గనక కలిసినట్లయితే, డాలర్ను పక్కన పెట్టి ఈ దేశాలు లావాదేవీ చేసినట్టయితే ప్రపంచంలోని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయినటువంటి చైనా, కెమికల్స్, ఫార్మస్యూటికల్స్లో జైంట్ అయినటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్కి సంబంధించి జైంట్ అయినటువంటి భారతదేశం, ఐటీ సర్వీసెస్లో నెంబర్ 1 అయినటువంటి భారతదేశము, అదేవిధంగా రష్యా చమురు ఉన్నటువంటి అతిపెద్ద దేశము, బలమైనటువంటి దేశం, ప్రపంచంలోని అతి శక్తివంతమైన మిలిటరీల్లో రష్యా కూడా ఒకటి. ఈ 3 గనక కలిస్తే తన గేమ్ అవుట్ అవుతానన్నది ట్రంప్కి తెలుసు. ఇప్పుడు ట్రంప్ సాధించగలిగేది లేదు. అమెరికాలో నిరుత్సాహం పెరుగుతోంది. రెండవది ఇంత మటుకు ఒక్క ఘన విజయం కూడా పాకిస్తాన్ యుద్ధం కానీ ఇంకోటి కానీ సాధించలేదు. వియత్నాంతో సహా ఏ దేశం అమెరికాని, ట్రంప్ని అంత పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనితో మోదీ మాట్లాడకపోవడంతో ట్రంప్లో హతాశ నానాటికి పెరుగుతోంది. నిజానికి భారతదేశం ఈ తరహా ట్రంప్ యాక్షన్ని ఊహించింది కాబట్టే దీనికి విరుగుడుని దాదాపు 2020 నుంచి చేస్తూ వచ్చింది. పర్యవసానంగా ఈరోజు భారత్ ఒక దృఢమైన శక్తిగా నిలబడింది. తాత్కాలికంగా కొంత దెబ్బున్నప్పటికీ కూడాను ట్రంప్కి గుణపాఠం చెప్పి తీరాలని చెప్పి భారతదేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదు. భారతదేశం యొక్క రైతాంగానికి నష్టం చేసే విధమైనటువంటి ఒప్పందం కానీ, పాడి పరిశ్రమను దెబ్బతీసే ఒప్పందం కానీ, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల్ని దెబ్బతీసే ఒప్పందం కానీ భారత్ చేసుకోబోదు అని చాలా స్పష్టంగా మోదీ సంకేతం ఇవ్వదలుచుకున్నారు. ఈ జర్మన్ పేపర్ చెప్పిన మరొక విషయం ఏంటంటే అమెరికాతోటి వాణిజ్యపరమైనటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు అమెరికా క్యాన్సిల్ చేసింది అనుకుంటున్నారు. వాస్తవానికి దాన్ని క్యాన్సిల్ చేసింది భారతదేశం. ఈ విషయాన్ని ఆ పేపర్ చెప్పింది. ఏ దేశము ఖండించలేదు ఇంత మటుకు. కాబట్టి ఓవరాల్గా నరేంద్ర మోదీ ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ యొక్క దాంభికాలకు, హుంకరింపులకు భయపడేది లేదు అన్నటువంటి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇక అమెరికాకి దిగిరాక తప్పని పరిస్థితిని త్వరలో తీసుకొస్తాయి ఈ 3 దేశాలు కలిసి అని మనము ఊహించవచ్చు, ఆశించవచ్చు. అది జరగడం కూడా ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.